So up to here, we are performing in how many steps and step 1, step 2, step 3. Any steps complete చేసినాం? క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాము, క్రోమ్ బ్రౌజర్ ని మాక్సిమైజ్ చేస్తున్నాము, నెక్స్ట్ యూఆర్ఎల్ ని ఎంటర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే యూఆర్ఎల్ ఎంటర్. ఇది మాన్యువల్ ఓపెనింగ్ అండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కనపడట్లా చూడండి, ఏమని క్రోమ్ ఈజ్ యూజ్డ్ బై ఆటోమేషన్ సాఫ్ట్వేర్ టూల్ ఇక్కడ మీకు కనిపిస్తుందా? కనిపించట్లే. అదే స్క్రిప్ట్ ని మీరు సెలీనియం టూల్లో రన్ చేస్తే రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే సెలీనియం స్క్రిప్ట్, సెలీనియం టూల్ ఆటోమేటిక్ గా మనం ఏదైతే మాన్యువల్ స్టెప్స్ చేసినో ఆ స్టెప్స్ నే పర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్. ఓకేనా? automated test software. So now let's go with the further steps. Next step కి వెళ్దాం. ఎక్కడ వరకు చేసినాం? enter valid. So now the next thing is enter valid full. Here the actual selenium testing will be starts. ఇక్కడ మన యాక్చువల్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం మన వెబ్ పేజ్ తో ఎలాంటి రిలేషన్ లేకుండా స్క్రిప్ట్ రాసుకుందాం. ఎందుకు? క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయడానికి మన వెబ్ పేజ్ అవసరం లేదు, మాక్సిమైజ్ చేయడానికి అవసరం లేదు. సో ఫస్ట్ మనకి యూఆర్ఎల్ కావాలి. యూఆర్ఎల్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వ్యాలిడ్ ఫుల్ నేమ్. సో ఇప్పుడు మనం ఫుల్ నేమ్ ఏమనుకున్నాం? ఇక్కడ ఈ నేమ్ ఇద్దాం అనుకున్నాం, సుబ్రహ్మణ్యం అనే నేమ్ ఇద్దాం. మాన్యువల్ గా ఎలా ఇస్తారండి? Once again, you should remember this point. What you are performing in manual testing, the same steps you are performed in automation. మీరు మాన్యువల్, ఎందుకంటే ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేసే ఈ టెస్ట్ కేసు మాన్యువల్ లో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశారు. మాన్యువల్ లో ఏమైందంటే వాట్ ఇస్ ద రిజల్ట్? పాస్ ఆర్ ఫెయిల్. పాస్. ఎందుకు? పాస్ అయిన టెస్ట్ కేసునే కదా మీరు ఆటోమేషన్ చేసేది. పాస్ అయిందని చేస్తారా, ఫెయిల్ అయిందని? పాస్ అయిందాన్ని. ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేస్తారు? పాస్ అయిన తర్వాత ఆటోమేషన్ చేస్తారు. ఒకవేళ ఈ టెస్ట్ కేసు ఫెయిల్ అయింది అనుకోండి, ఆ ఫెయిల్ అయిన వాటిని ఆటోమేషన్కి రావు కదా. ఎప్పుడైతే అవి డిఫెక్ట్ రిపోర్ట్ చేసి ఫిక్స్ అయ్యి మళ్ళీ పాస్ అవుతాయో అప్పుడే ఆటోమేషన్కి వస్తుంది. అంటే ఈ స్టెప్స్ అన్ని కూడా మీరు ఒకసారి మాన్యువల్ టెస్టింగ్ లో పర్ఫార్మ్ చేసినవే. మాన్యువల్ టెస్ట్ స్టెప్స్ నే మనం ఎందులో కన్వర్ట్ చేస్తున్నాము? స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేస్తున్నాం. స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి. మరి ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి అంటే ఈ ఎక్లిప్స్ టూల్ కి ఈ పర్టికులర్ ప్లేస్ తెలియాలి కదా. మీకు ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ 2, 3 ఉన్నాయి, కొన్నిట్లో నెంబర్ ఆఫ్ ఉంది. పర్టికులర్ గా మీరు ఇచ్చిన డేటా ఇదే ప్లేస్ లో ఎంటర్ చేయాలి అంటే ఆ సెలీనియం టూల్ అనేది ఆ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయాలి. వీటిని ఏమంటారంటే ఇక్కడ కనపడే వాటిని వెబ్ ఎలిమెంట్స్ అంటారు. ఏమంటారు? వెబ్ ఎలిమెంట్స్ అంటారు. నార్మల్ గా ఒక వెబ్ పేజ్ లో ఏమేమి వెబ్ ఎలిమెంట్స్ ఉంటాయి సార్ అంటే నార్మల్ గా టెక్స్ట్ బాక్స్ ఉంటదండి, టెక్స్ట్ ఏరియా, లాంగ్ టెక్స్ట్ ని టెక్స్ట్ ఏరియా అంటారు, బటన్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి, రేడియో బటన్స్ ఉంటాయి, చెక్ బాక్సెస్ ఉంటాయి, డ్రాప్ డౌన్ లిస్ట్స్ ఉంటాయి, క్యాలెండర్స్ ఉంటాయి, అప్లోడ్ బటన్స్ ఉంటాయి, డౌన్లోడ్. అప్లోడ్ డౌన్లోడ్ కూడా దేనిలోకి వస్తుంది? బటన్ కిందకే వస్తుంది. మీరు ఏ వెబ్ పేజ్ అన్నా తీసుకోండి, నార్మల్ గా ఉండే ఎలిమెంట్స్ ఇవే. ఏంటి ఎలిమెంట్స్? మళ్ళీ చెప్తుండే, టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ ఏరియా, బటన్, లింక్, రేడియో బాక్స్, చెక్ బాక్స్, డ్రాప్ డౌన్ లిస్ట్, క్యాలెండర్. ఇవన్నీ ఉన్న ఒక సింపుల్ వెబ్ పేజ్ ని కూడా మీకు చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్ పేజ్ అనుకుంటే చూడండి, ఇక్కడ వీటిని ఏమంటారండి? టెక్స్ట్ బాక్సెస్. ఇవి మేల్ ఫీమేల్, వీటిని ఏమంటారు? రేడియో బటన్స్ అంటారు. ఇది టెక్స్ట్ బాక్స్, ఇది క్యాలెండర్,
ఇది టెక్స్ట్ బాక్స్, ఇవి చెక్ బాక్సెస్, ఇది బటన్. అప్లోడ్ అయినా కూడా ఈవెన్ బటనే, అప్లోడ్ అయినా కూడా ఏంటి ఈవెన్ బటన్. ఇది టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ బాక్స్ కి టెక్స్ట్ ఏరియాకి డిఫరెన్స్ తెలుసా? టెక్స్ట్ బాక్స్ అంటే సింగిల్ లైన్, టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటి, టెక్స్ట్ ఏరియా అంటే మల్టిపుల్ లైన్స్. Got it? This one is a drop down list. What is this one? Drop down list. What is submit? Button. Button. టెక్స్ట్ బాక్స్ లో డేటాని ఇప్పుడు ఎంటర్ చేయాలి. టెక్స్ట్ బాక్స్ లో డేటాని ఇప్పుడు ఏం చేయాలండి? రేడియో బటన్స్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవాలి. క్యాలెండర్ లో డేట్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ బాక్సెస్ ని క్లిక్ చేయాలి. ఇది ఎలా క్లిక్ చేయాలి? బటన్స్ ను కూడా క్లిక్ చేయాలి. టెక్స్ట్ ఏరియా కూడా ఎంటర్ చేయాలి. డ్రాప్ డౌన్ లిస్ట్ ని ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్ లిస్ట్ ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకోవాలి. బటన్ ఏం చేయాలి? క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు మీకు ఏ వెబ్ పేజ్ లో నార్మల్ గా డేటాని ఎంటర్ చేయటం కానీ, క్లిక్ చేయటం కానీ, సెలెక్ట్ చేసుకోవటం కానీ, క్లిక్ చేయటం కానీ నార్మల్ గా మేజర్ ఉండేవి. ఇంకా డిఫరెంట్ ఏమైనా చిన్న చిన్న చేస్తే ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ గో విత్ ద మేజర్ థింగ్స్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పేజ్ లో మనకి ఏమేమి వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయండి? వెబ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? టెక్స్ట్ బాక్స్, బటన్ ఏం చేయాలి? టెక్స్ట్ బాక్స్ లో ఏం చేయాలండి? డేటాని ఎంటర్ చేయాలి. అంటే ఎక్కడ ఎంటర్ చేయాలో ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. క్లిక్ చేయాలన్నా ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. The very important point in the Selenium, you should remember this point always. ఇప్పుడు మీకు 1 2 3 4 1 2 3 టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ గా మీరు ఎలిమెంట్ ని ఫైండ్ చేసేటప్పుడు ఈ మూడింటికి కామన్ గా ఏదైనా ఒక సంథింగ్ ఎలిమెంట్ ఫైండింగ్ ఆప్షన్ ఉంది అనుకోండి. దీనికి ఏ అని ఉంది, దీనికి ఏ అని ఉంది, దీనికి ఏ అని ఉంది. మీరు ఏని వేసుకొని ఎంటర్ చేస్తే సెలీనియం టూల్ ఆల్వేస్ ఫస్ట్ వన్ లోనే డేటాని ఎంటర్ చేస్తుంది. దీన్ని కాదని ఇక్కడికి రావాలి అంటే ఇది బి అని యూనిక్ గా ఉండాలి. దీన్ని కాదని ఇక్కడికి రావాలంటే ఏముండాలి? అన్ని కామన్ గా ఉన్న ఎలిమెంట్ ని తీసుకుంటే మీరు ఆల్వేస్ దేనికి వెళ్తుంది? ఫస్ట్. సెకండ్ వన్ కి రాదు. ఎందుకు రాదు సార్ అంటే యూనిక్ వాల్యూని ఫైండ్ చేయాలి అంటే మీరు ఎలిమెంట్ ఫైండింగ్ ఆప్షన్ కూడా దేనికి వెళ్ళాలి? యూనిక్ కి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి? యూనిక్ కి వెళ్ళాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ టెక్స్ట్ బాక్స్ లో డేటాని ఎంటర్ చేయాలి అంటే అసలు ఈ టెక్స్ట్ బాక్స్ ని ఎలా ఫైండ్ చేయాలి? మాన్యువల్ గా అయితే సింపుల్ గా క్లిక్ చేస్తాం, కీబోర్డ్ తో టైప్ చేస్తాం. మరి ఇక్కడ ఎలా చేయాలి? చూడండి, ఈ ఎలిమెంట్ ని మీరు ఏదైతే ఎలిమెంట్ ఫైండ్ చేయాలనుకుంటున్నారో సింపుల్ గా ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వాలి. ఏమివ్వాలండి? రైట్ క్లిక్ ఇస్తే మీకు ఏ ఆప్షన్ వస్తుంది? ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ కి మాత్రమే వస్తుంది, డెస్క్ టాప్ అప్లికేషన్స్ కి రాదు. ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకున్నాం అనుకోండి, క్యాలిక్యులేటర్ అనేది వెబ్ అప్లికేషన్, డెస్క్ టాప్. డెస్క్ టాప్. ఇప్పుడు 9 మీదకి వెళ్ళి మీరు రైట్ క్లిక్ ఇవ్వాలని ట్రై చేస్తే రాదు, ఇన్స్పెక్ట్ రాదు. ఎప్పుడైతే మీకు ఇన్స్పెక్ట్ రావట్లేదో మీరు ఆ పార్ట్ ని ఆటోమేట్ చేయలేరు. అర్థమైందా? అంటే సెలీనియం యూజ్ చేసి ఓన్లీ మీరు వెబ్ అప్లికేషన్స్ మాత్రమే ఆటోమేట్ చేయగలుగుతారు. డెస్క్ టాప్ అప్లికేషన్స్ ని కానీ మొబైల్ అప్లికేషన్స్ ని కానీ ఆటోమేట్ చేయలేరు. ద సెలీనియం టూల్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ వెబ్ అప్లికేషన్స్, ఎస్పెషల్లీ ఫర్ ఫంక్షనల్ టెస్టింగ్. వెబ్ అప్లికేషన్ లో కూడా దేనికోసము? ఫంక్షనల్ టెస్టింగ్. సో మీరు ఇక్కడ ఎప్పుడైతే అబ్జర్వ్ చేశారు, ఇక్కడ చూడండి మీకు వన్ లైన్ అనేది హైలైట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే కర్సర్ని ఇక్కడ మూవ్ చేశారో మీరు ఈ 2 స్టెప్స్ లో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎక్కడైతే ఉందో. నేను మళ్ళీ ఇప్పుడు పోయింది కదా, మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయాలి. ఇది ఇన్స్పెక్ట్ బటన్ అండి. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో కనిపిస్తుందో సెలెక్ట్ అని, దీనిపైన క్లిక్ చేసి ఏ కలర్ లోకి మారింది, బ్లూ కలర్ లో టర్న్ అయింది కదా. మీరు ఏ ఎలిమెంట్ అయితే ఇన్స్పెక్ట్ చేయాలో అక్కడ క్లిక్ చేయాలి. ఎక్కడ హైలైట్ అవుతుంది మీకు, ఏ ప్లేస్ లో హైలైట్ అవుతుందండి, ఈ ప్లేస్ లో హైలైట్ అవుతుంది. అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. అంటే ఈ టెక్స్ట్ బాక్స్ కి సంబంధించిన హెచ్టిఎంఎల్ కోడ్ ఏదండి, ఇది. ఇందులో మీకు ఇక్కడ కనపడే వాటిని ఇదండి, ఈ లైన్ తో యూజ్ చేసి మనం ఈ టెక్స్ట్ బాక్స్ ని జనరేట్ చేసినాం. యాక్చువల్గా ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్ రాసేదంతా కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. కాబట్టి ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుంది, టైప్ అని కనిపిస్తుంది, ఐడి అని కనిపిస్తుంది, నేమ్, టైప్, ఐడి, నేమ్. ఇక్కడ మనం ఇప్పుడు చేసే పని ఏంటంటే వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయటం. వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేసే దానికి యూజ్ చేసే వాటిని వెబ్ లొకేటర్స్ అంటారు. ఏమంటారు, వెబ్ లొకేటర్స్ అని. అందులో ఏముంటాయి సార్ అంటే మనకి డిఫరెంట్ వెబ్ ఎలిమెంట్ ఫైండింగ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఏముంటాయి సార్ అంటే ఐడి ఉంటది, నేమ్ ఉంటది, క్లాస్ ఉంటది, లింక్ టెక్స్ట్ ఉంటది, పార్షియల్ లింక్ టెక్స్ట్ ఉంటది, సిఎస్ఎస్ సెలెక్టర్ ఉంటది, ఎక్స్ పాత్ ఉంటది. ఐడి, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, లింక్ టెస్ట్, పార్షియల్ లింక్ టెస్ట్, సిఎస్ఎస్ సెలెక్టర్, ఎక్స్ పాత్. ఈ 8 ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయొచ్చు. వీటిని ఏమంటారండి, లొకేటర్స్ అంటారు. ఏమంటారు, లొకేటర్స్. ఇప్పుడు మనకి ఇందులో ఏదైనా లొకేటర్ ఉందా లేదా మన కోడ్ లో చూడాలి. ఇక్కడ మీకు ఏమేం కనిపిస్తున్నాయండి లొకేటర్స్ లో, ఐడి కనిపిస్తుంది, నెక్స్ట్ నేమ్, ఐడి, నేమ్. ఎప్పుడైనా ఒక వెబ్ పేజ్ లో నార్మల్ గా ఐడి అనేది యూనిక్ ఉంటుంది, నేమ్ అనేది మాత్రం సమ్ టైమ్స్ చాలా వాటికి ఒకటే నేమ్ ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ వన్ మోర్ పేజ్ చూపిస్తే మీకు, ఇప్పుడు ఈ పేజ్ చూపించారు, ఇక్కడ మీరు డేటాని ఎంటర్ చేయాలి. ఏం చేస్తారు, రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అంటారు. ఇన్స్పెక్ట్ ఏ పేజ్ అంటే ఇక్కడ చూడండి, మరి మీకు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి, ఇక్కడ ఐడి ఉంది, క్లాస్ ఉంది, టైప్ ఉంది, ప్లేస్ హోల్డర్, నేమ్ లేదు. ఓన్లీ మనకి ఇప్పుడు ఉన్నట్లో ఒక్కటే ఉంది, ఏంటది, ఐడి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు సార్ నేను ఈ బటన్ ని ఐడెంటిఫై చేస్తాను అంటే ఇందులో ఏం కనిపిస్తుంది మీకు, ఐడి ఉంది, నెక్స్ట్ అంటే మీరు ఇక్కడ ఐడి ద్వారా ఎలిమెంట్ ని ఫైండ్ చేయొచ్చు, నేమ్ ద్వారా చేయొచ్చు, నెక్స్ట్ క్లాస్. సో మనకి ఇప్పుడు మన వెబ్ పేజ్ లో అన్నిటికీ ఐడీస్ ఉన్నాయి కదా, అన్నిటిని వదిలేయండి. ఫస్ట్ మనకు కావాల్సిన దానికి ఐడి ఉందా లేదండి, ఉంది కదా. అంటే మనం ఐడి ద్వారా వెళ్ళొచ్చు కదా. ఇక్కడ ఈ ఐడి, టైప్, ఐడి, నేమ్, వీటిని ఏమంటారంటే హెచ్టిఎంఎల్ కోడ్ లో యాట్రిబ్యూట్స్ అంటారు. ఏమంటారు, ఇక్కడ ఉండేదాన్ని యాట్రిబ్యూట్ వాల్యూ అంటారు. ఇది వాల్యూ, ఇది యాట్రిబ్యూట్, ఇది వాల్యూ, ఇది యాట్రిబ్యూట్, ఇది యాట్రిబ్యూట్, ఇది వాల్యూ. ఈ ఇన్పుట్ అన్నదాన్ని ఏమంటారంటే ట్యాగ్ అంటారు. ఏంటంటే అది ట్యాగ్. సో ఈ ఐడి నేమ్ ని హెచ్టిఎంఎల్ కోడ్ లో అయితేనేమో యాట్రిబ్యూట్స్ అని కాల్ చేస్తారు. అదే సెలీనియం లో అయితే లొకేటర్స్ అంటారు, వెబ్ లొకేటర్స్ అంటారు. ఈ లొకేటర్ ని యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ ప్లేస్ ని ఏం చేస్తాం, మనం లొకేట్ చేస్తాం. పర్టికులర్ ప్లేస్ ని ఏం చేస్తామండి, లొకేట్. ఎలా లొకేట్ చేస్తారు సార్, అందులో డేటాని ఎలా ఎంటర్ చేస్తారు. ఇప్పుడు ఈ పేజ్ స్క్రిప్ట్ ఎక్కడ రాయాలి, సెలీనియం లో రాయాలి. సో ఏ స్టెప్ అండి మనం ఇప్పుడు రాసేది, ఏ స్టెప్, వాట్ ఈస్ ద ఫోర్త్ వన్, enter valid full name. So throughout the script we are going with the same object. What is our object name, driver. సో ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటి, ఈ వెబ్ ఎలిమెంట్ ని ఏం చేస్తున్నాం అండి,
ఫైండ్ చేస్తున్నాం. ఫైండ్ అంటే ఏంటి? ఫైండ్ అంటే ఏంటి? కనిపెట్టడం. అంటే ఇప్పుడు ఇది కనిపెడితేనే కదా అందులో మీరు డేటాని ఎంటర్ చేసేది. ఇది కనిపెట్టకుండా మీరు సెలీనియం స్క్రిప్ట్ ఇస్తే అది కనిపెట్టలేదు. సో దానికోసం మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఫస్ట్ వన్ కనిపిస్తుందా? ఫైండ్ ఎలిమెంట్ బ్రాకెట్లో ఏముంది? బై. ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ మీకు లొకేటర్స్ కనిపిస్తుంది చూడండి. ఇందులో ఫస్ట్ వన్ ఏముందండి? క్లాస్ నేమ్, సిఎస్ఎస్ సెలెక్టర్. థర్డ్ వన్ ఏంటి? ఐడి, లింక్ టెక్స్ట్, నేమ్, పార్షల్ లింక్ టెక్స్ట్, ట్యాగ్ నేమ్, ఎక్స్ పాత్. ఇవన్నీ మీకు ఎక్కడ కనిపించినాయి ఇప్పటి వరకు? ఎక్కడ కనిపించినాయి అండి? ఇక్కడ చెప్పే కదా నేను. ఐడి, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, లింక్ టెక్స్ట్, పార్షల్ లింక్ టెక్స్ట్, సిఎస్ఎస్, ఎక్స్ పాత్ అనుకున్నాం కదా. అవన్నీ ఎక్కడ ఉంటాయి సార్ అంటే బై డాట్ లో ఉంటాయి. ఇందులో మరి మనం దేనికి వెళ్దాం అనుకుంటున్నాం? దేనికి? ఐడి. కాబట్టి ఆ ఐడి వాల్యూని ఇక్కడ ఎందులో ఇవ్వాలండి? డబల్ కొటేషన్స్ లో ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఈ ఐడి యొక్క వాల్యూ ఏముంది ఇక్కడ? ఐడి అనేది యాట్రిబ్యూట్ కదా, దాని వాల్యూ ఏముంది ఇక్కడ? ఏముందండి? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కేస్ సెన్సిటివ్ అండి. అక్కడ ఏది ఉంటే అదే ఇవ్వాలి. అక్కడ ఏది ఉంటే అదే ఇవ్వాలి. కాబట్టి ఏం చేసిన ఇప్పుడు? ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తాం. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ని రన్ చేస్తే ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుందా చేదా అనే విషయం మనకు తెలుస్తుంది. చూడండి, అలా అబ్జర్వ్ చేసిందా చేయలేదా? ఏమైనా కనిపిస్తుందా మీకు అక్కడ? ఏం కనిపించట్లేదు కదండి, సేమ్ వెబ్ పేజ్ ఓపెన్ అయింది. సో మీకు ఎలిమెంట్ ఫైండ్ చేసిందా లేదా తెలియాలి అంటే అందులో డేటా ఎంటర్ అయిందా లేదా ఎంటర్ చేస్తే తెలిసింది. మీరు ఎలిమెంట్ ఫైండింగ్ వరకు రాశారు కానీ మరి డేటాని ఎంటర్ చేయడానికి స్క్రిప్ట్ రాశారా? రాయాలి కదా. సో ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్ లో కానీ టెక్స్ట్ ఏరియాలో కానీ డేటాని ఎంటర్ చెయ్యాలి అంటే మనం యూజ్ చేసే మెథడ్ ని సెండ్ కీస్ అంటారు. ఏమంటారండి? వాట్ ఈస్ ఎన్ సెండ్ కీస్? టు ఎంటర్ డేటా ఇంటూ వెబ్ ఎలిమెంట్. టు ఎంటర్ డేటా ఇంటూ, ఎప్పుడు డేటా అనేది ఎందులో ఎంటర్ చేయాలి? స్ట్రింగ్ కదా. ఎందులో ఎంటర్ చేస్తారు? డబల్ కొటేషన్ అంటేనే స్ట్రింగ్ కదండి. సో ఏ డేటాని ఎంటర్ చేయాలనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ డేటా? సో యూ షుడ్ పాస్ ద డేటా ఇంటూ దిస్ ఫీల్డ్. ఇప్పుడు ఈ డేటా అనేది ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఎంటర్ అయితే అది ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తున్నట్లు. ఒకవేళ ఎంటర్ అవ్వకపోతే ఏమైనట్లు? ఆ ఎలిమెంట్ ని మీరు కరెక్ట్ ఫైండ్ చేయలేదు అని దాని మీనింగ్. గట్ ఇట్? షల్ వి చెక్? Run as a Java application. All of you observe clearly. చేసిందా? ఎవరు ఎంటర్ చేశారు అక్కడ? మనం ఎంటర్ చేస్తున్నాం. సెలీనియం టూల్ ఎంటర్ చేస్తాం. ఎవరు ఎంటర్ చేస్తున్నారండి? ఒకవేళ నువ్వు ఇక్కడ ఈ లొకేటర్ ని సంథింగ్ ఏదైనా డిఫరెంట్ తీసుకున్నావు అనుకోండి, రాంగ్ తీసుకున్నావు. వాట్ ఇట్? when you run this one when you run this one observe again all of you. ఎంటర్ చేస్తున్న డేటాని చెయ్యకపోగా ఇట్ విల్ థ్రోస్ యాన్ ఎక్సెప్షన్. ఏ ఎక్సెప్షన్ అండి? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. చదవండి, చదివితే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. ఏంటంటే అనేబుల్ టు లొకేట్ ఎలిమెంట్. వాట్ ఈస్ ద లొకేటర్? యు ఆర్ గోయింగ్ విత్ NAMEE. ఈ NAMEE అనే లొకేటర్ ద్వారా ఏం చేయలేకపోతుందంట? దీస్ ఆర్ క్వాలిటీ యాజ్ ఎక్సెప్షన్స్. ఓకేనా? సో సెలీనియం లో నార్మల్ గా ఫేస్ చేసే ఫస్ట్ ఎక్సెప్షన్ ఏమంటారు?
unable to locate element, call it as no such element exception. ఏంటండి అంటే దాని మీనింగ్ ఏంటి? మీరు తీసుకున్న లొకేటర్ ద్వారా ఎలిమెంట్ ని ఫైండ్ చేయలేకపోతున్నారు. ఓకే, సో సక్సెస్ఫుల్ గా ఏం చేశారు? ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ లో డేటాని ఎంటర్ చేశారు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఎంటర్ ఇన్ టు ద సెకండ్ టెక్స్ట్ బాక్స్. ఓకేనా? సో మళ్ళీ ఏం చేయాలి? సేమ్ సెకండ్ టెక్స్ట్ బాక్స్ ని లొకేట్ చేయండి. దాని కోడ్ ఎక్కడ ఉందో వెళ్ళండి, దాంట్లో ఏముందో చూడండి. సార్ ఇంతకుముందు ఐడికి వెళ్ళినాం కదా, మరి ఇప్పుడు నేమ్కి వెళ్దామా? నేమ్కి వెళ్దాం. నార్మల్గా ఇక్కడ మీకు ఐడి నేమ్ రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి, బట్ దేనికి వెళ్తారు? నేమ్కి వెళ్ళండి. ఎలా? సేమ్ స్టెప్ కదా, ఐడి అయినా ఏదైనా ఒకటేనండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఐడి, బికాజ్ ఐడి ఆల్వేస్ యూనిక్ ఉంటుంది. ఒకవేళ ఐడి లేనప్పుడు నేమ్కి వెళ్ళాలి, నేమ్ లేనప్పుడు క్లాస్ నేమ్కి వెళ్ళాలి, క్లాస్ నేమ్ లేనప్పుడు లింక్ టెక్స్ట్కి వెళ్ళాలి, లింక్ టెస్ట్ లేనప్పుడు పార్షియల్ లింక్ టెస్ట్కి వెళ్ళాలి, పార్షియల్ లింక్ టెస్ట్ లేనప్పుడు ట్యాగ్ నేమ్కి వెళ్ళాలి, ట్యాగ్ లేనప్పుడు సిఎస్ఎస్ సెలెక్టర్కి వెళ్ళాలి, తర్వాత ఎక్స్పాత్. సమ్ టైమ్స్ ఆ ఎలిమెంట్ ద్వారా మనం అది కరెక్ట్ వాల్యూ అయినా సమ్ టైమ్స్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మన నేమ్ ఇచ్చిన అయినా ఎలిమెంట్ ఫైండ్ చేయట్లేదు అనుకోండి, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, యూ కెన్ గో విత్ ద ఎనదర్ వన్. ఎలిమెంట్ ఫైండ్ చేయట్లేదంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి? మనం అసలు కరెక్ట్ ఎలిమెంట్ తీసుకున్నావా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ తీసుకున్నా కూడా ఫైండ్ చేయట్లేదు అనుకోండి, ఏం చేస్తాము? షుడ్ గో విత్ ద నెక్స్ట్ వన్, బికాస్ యు ఆర్ నాట్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్, యు ఆర్ అనేబుల్ టు చేంజ్ దిస్ కోడ్. ఈ కోడ్ ని మీరు చేంజ్ చేయలేరు. యు ఆర్ నాట్ ద డెవలపర్, యు ఆర్ ద యూజర్ ఓన్లీ. నువ్వు ఈ నేమ్ ద్వారా ఫైండ్ చేయట్లేదు, నేమ్ మార్చండి అని మనం అనలేం కదా. గట్ ఇట్ మై పాయింట్? సో ఆల్వేస్ దేనికి వెళ్ళాలి? ఐడికి వెళ్ళండి. ఐడి తర్వాత ఆప్షన్ దేనికి వెళ్తారు? నేమ్. సో నేమ్కి వెళ్దాం చూడండి. సేమ్ సేమ్ స్టెప్ కదా. మళ్ళీ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్, ఈసారి దేనికి వెళ్తున్నా? సో నేమ్ యొక్క వాల్యూ ఏం తీసుకున్నాం అంటే యాట్రిబ్యూట్ వాల్యూ ఈమెయిల్. సో ఇందులో ఏం చేయాలి? మళ్ళీ మీరు డేటాని ఎంటర్ చేయాలి. ఏ డేటా తీసుకుంటున్నారు మీరు? రైటా? సో ఇది ఎన్నో స్టెప్ అండి? విచ్ స్టెప్ ఇట్ ఈస్? ఫిఫ్త్ వన్. సో అగైన్ రన్ అప్ టు హియర్, మళ్ళీ ఇక్కడ వరకు రన్ చేసి ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తుందా లేదా చెక్ చేసుకోవటం. సింపుల్ థింగ్. చూడండి, రన్ యాజ్. సో ద గుడ్ ప్రాక్టీస్ ఈజ్ ఏ స్టెప్ కి ఆ స్టెప్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుంటూ పోతా ఉండండి, కొంచెం మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు. ఫైండ్ చేసిందా లేదండి? బట్ సో యూ షుడ్ మూవ్ టు ద థర్డ్ వన్. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఏంటండి? ఎంటర్ వ్యాలిడ్ పాస్వర్డ్. ఎంటర్ వ్యాలిడ్. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత కూడా వెయిట్ చేయండి. సో మళ్ళీ అగైన్ ఏం చేస్తారు? మళ్ళీ పాస్వర్డ్కి వెళ్ళండి, ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి. ఎక్కడే ఉంది? ఐడి ఉంది, అగైన్ నేమ్ ఉంది. ఇక్కడ మీరు మరి సార్ క్లాస్ తీసుకున్నామంటే క్లాస్ లేదు కదా. ఇక్కడ మీకు ఏమైనా క్లాస్ కనిపిస్తుందా? మనకున్నట్లో ఐడి ఉంది, నేమ్ ఉంది, అంతే. సార్ మరి ఒకవేళ ట్యాగ్ నేమ్ తీసుకుందాము అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ దిస్ ట్యాగ్ నేమ్? పాస్వర్డ్ యొక్క ట్యాగ్ నేమ్ ఏముందండి? మరి ఎలాంటి ఇన్పుట్లు ఎన్ని ప్లేస్ లో ఉన్నాయి? మీకు నెంబర్ ఆఫ్ ప్లేస్ లో ఉన్నాయి కదా. మరి అన్ని ప్లేస్ లో ఉన్నప్పుడు ఇక్కడికి రావాలంటే ఇది యూనిక్ వాల్యూ అవ్వదు కదండి. గట్ మై పాయింట్? ఒకవేళ మీరు ఇన్పుట్ అనే ట్యాగ్ తీసుకుంటే ఫస్ట్ వన్ నే ఐడెంటిఫై చేస్తుంది. అక్కడ కాకుండా ఇక్కడికి రావాలి సార్ అంటే ఆల్వేస్ యూ షుడ్ గో విత్ ద యూనిక్ వాల్యూ. సో ఇప్పుడు ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీకు ఇంత ముందు ఎక్కడ రిపీటెడ్గా ఉందా? లేదు కదా. సో అందుకే మనం దీనికి వెళ్తున్నాం అనమాట.
వాడి పాస్వర్డ్ అనేది ఏంటండి యాట్రిబ్యూట్ వాల్యూ. మళ్ళీ సేమ్ కొన్ని స్టెప్స్ కాపీ పేస్ట్ చేయకుండా రాస్తాను నేను. చూడండి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఏంటి ఐడి నేమ్ రెండు ఒకటే కాబట్టి ఐడి కింద తీసుకోండి. మళ్ళీ సెండ్ కీస్ మెథడ్స్ అండి ఇవన్నీ. ఇందులో ఏం ఎంటర్ చేస్తారు? పాస్వర్డ్ డేటాని పాస్ చేయండి. ఇక్కడ రెడీ? పాస్ చేసిన తర్వాత అది పాస్ అవుతుందా లేదా, ఎంటర్ అవుతుందా లేదా ఏం చేస్తారు? రన్ వన్స్ అగైన్. సో మీకు కొంచెం ప్రాక్టీస్ వచ్చేంత వరకు ఎవరి స్టెప్ ని 1 by 1 రన్ చేసుకుంటూ చూస్తా ఉండండి. మనం వెయిట్ ఇచ్చినాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఎంటర్ చేసి వెయిట్ చేస్తుంది. వెయిట్ అయిపోతే కంటిన్యూస్ చేసుకుంటూ పోతుంది. బట్ సో ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేసిన? 1 2 3. ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయాలి. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు అవసరం లేదంటే డైరెక్ట్ ఇప్పుడు నాకు ఇది ఐడెంటిఫై అవుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంది అనుకోండి, డైరెక్ట్ కోడ్ అయిపోయిన తర్వాత మొత్తం చెక్ చేసుకోవాలి. డౌట్ ఉంటే రన్ చేసి చూసుకోవాలి. ఇక్కడ రన్ చేసి చూడాలా వద్దు అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూ కదా. నాకు ఈ ఎలిమెంట్ కరెక్ట్ ఉంది ఫైండ్ చేస్తుంది అనుకున్నప్పుడు అన్ని ఇచ్చి ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. అన్ని ఇచ్చి ఇప్పుడు ఇది రైట్ అయ్యి ఇది రాంగ్ అయింది అనుకో అక్కడే ఆగిపోతుంది కదా మీకు. గడిట్ మ్యాప్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎన్ని ఎంటర్ చేస్తుంది? 1 2 3 ఎంటర్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ ఒక్కటి రాంగ్ ఇచ్చి చూడండి, ఎక్కడ ఆగాలి? ఇక్కడ ఆగాలి కదా. ఒకవేళ నువ్వు ఈ కోడ్ మొత్తం రాసిన తర్వాత ఇప్పుడు వరకు నువ్వు టెస్ట్ చేయలేదు అనుకుందాం, స్క్రిప్ట్ రాసుకుంటూ పోయిను, రన్ చేసిన, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఎక్కడ ఆగింది? ఈమెయిల్ ఐడి దగ్గర ఆగింది. సో ఎప్పుడైతే నీకు డేటా ఎంటర్ అవ్వట్లేదో అప్పుడు ఎర్రర్ కానీ ఎక్సెప్షన్ కానీ చెక్ చేసుకోవాలి. డేటా ఎంటర్ అయితే నో ఎర్రర్స్ కదా. సో ఎక్కడ వచ్చింది నో సచ్ ఎలిమెంట్? చెక్ చేసుకోండి. ఎందులో వచ్చింది? నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్. ఎక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ ఉందో చూసుకొని ఇది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. గడి మీరు లైన్ బై లైన్ చెక్ చేసుకున్నా, అన్ని చెక్ చేసుకున్నా, ఎక్కడ ఎర్రర్ ఉంటే అక్కడ ఆగుతుంది. ఏ ఎర్రర్ లేకపోతే ఏం చేస్తుంది? కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ గా రాసుకోండి అని చెప్తాను అంతే. మరి రియల్ టైం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు డైరెక్ట్ ఇప్పుడు మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు మానిటరింగ్ చేయరు కదా. అది దట్స్ డిపెండ్స్ అపాన్ యూ ఓన్లీ. మీకు నాకు వచ్చి సార్ అనుకుంటే డైరెక్ట్ రాసుకుంటూ పోవాలండి. ఓకేనా? పలానా దగ్గర డౌట్ ఉంది సార్ అనుకుంటే రన్ చేసి చూసుకోవాలి. అది మీ ఇష్టం. అది నాకు టైం సేవ్ అవుతుంది, అన్ని ఒకేసారి రాసిన తర్వాత ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడ చెక్ చేసుకుంటా అంటే రాసుకుంటూ పోతుంది. ఓకేనా? ఇంకా ఏంటంటే మోస్ట్ థింగ్స్ అన్ని సేమ్ ఉన్నప్పుడు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. మీరు ప్రతిసారి నేను మీకు ఫస్ట్ స్క్రిప్ట్ అర్థం అవ్వాలని ప్రతిదీ టైప్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు కదా. ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం లేదు కదా. గట్ ఇట్ మై పాయింట్. ఇక్కడ నేను ఎందుకు రాస్తున్నా అంటే మీకు కొన్నిసార్లు మెథడ్స్ అలవాటు అవుతాయి అనే ఉద్దేశంతో రాస్తున్నా అంతే. ఇప్పుడు ఇదే స్టెప్ ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని కాపీ చేసి ఇక్కడ రాసుకొని ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవి ఎడిట్ చేసుకోవచ్చు కదా. క్లియర్? సో నౌ లాస్ట్ వన్ ఈజ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. యాజ్ యూజువల్ ఏం చేయాలి? సబ్మిట్ బటన్ యొక్క ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి. ఇక్కడ ఏముందండి? ఐడి ఉంది, నేమ్ ఉంది. ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐడి ఏముంది? పాస్వర్డ్ ఉంది. ఇంకెక్కడుంది? ఇక్కడ ఐడి కూడా ఏముందంటే పాస్వర్డ్ ఉంది. రెండు ఇలా సేమ్ ఉన్నప్పుడు మీకు ఈ యూనిక్ వాల్యూకి రాదు. ఓకేనా? లెట్స్ ట్రై ఇట్. ఇప్పుడు ఈ ఐడి అనేది దేనికి ఇచ్చిన మనం ఇంతకుముందు? నేమ్ పాస్వర్డ్కి ఇచ్చినాం. ఇప్పుడు సబ్మిట్ బటన్ కూడా ఐడి ఏముంది? పాస్వర్డే ఉంది కదా. ట్యాగ్ ట్యాగ్ డిఫరెంట్ ఉంది. ఏముంది ట్యాగ్? బటన్. మీకు బటన్ ట్యాగ్ ఇక్కడ ఎక్కడ లేకపోతే మనం ట్యాగ్స్ గురించి తర్వాత. ఇప్పుడు రెండే థింగ్స్, ఒకటి ఐడి, ఇంకోటి
నేమ్, ఈ రెండు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఇంకొక రెండుకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనం ఇక్కడ ఐడి తీసుకున్నామండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు కూడా నేను ఏం తీసుకుంటున్నా అంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి. ఇప్పటి వరకు మీరు డేటాని ఎంటర్ చేస్తున్నారు కాబట్టి ఏ మెథడ్ యూజ్ చేశారు? సెండ్ కీస్ అనే మెథడ్. మరి ఇప్పుడు ఇక్కడ డేటాని ఎంటర్ చేయాలా, బటన్ ని క్లిక్ చేయాలా? సో క్లిక్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ ఏంటి సార్ అంటే క్లిక్ మెథడ్. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఎక్కడ క్లిక్ చేయమని చెప్తున్నారు మీరు? ఈ ఐడి ఉన్న వాల్యూలో క్లిక్ చేయమని చెప్తున్నారు. వాట్ ఇట్ రన్ దిస్ అప్లికేషన్. ఆ బటన్ బ్లింక్ అవ్వద్దండి, ఇలా బ్లింక్ అవద్దు. క్లిక్ అవ్వలే, ఎక్సెప్షన్కి వెళ్ళండి. ఏమైనా ఎక్సెప్షన్ చూపిస్తుందా? ఏం ఎక్సెప్షన్ చూపించట్లేదు. అయినా మీకు ఏమవుతుంది? బటన్ అనేది క్లిక్ అవ్వట్లేదు. మీకు ఇక్కడ ఇందులో ఈ ఎలిమెంట్ వాల్యూ లేకపోతేనే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఎలిమెంట్ ఫౌండ్ చేస్తుంది. ఏ ఎలిమెంట్ ని ఫౌండ్ చేస్తుంది? ఏ ఎలిమెంట్ ని ఫౌండ్ చేస్తుందండి? ఈ ఎలిమెంట్ ని ఫౌండ్ చేస్తుంది. బట్ ఇక్కడ మీకు క్లిక్ ఆప్షన్ లేదు కదా. క్లిక్ ఆప్షన్ ఉందా ఇందులో? ఈ ఈ ఫస్ట్ వన్ కి వెళ్తుంది, దీన్ని ఐడెంటిఫై చేసింది. బట్ ఇక్కడ దేర్ ఈజ్ నో క్లిక్. ఉందా అక్కడ క్లిక్? మళ్ళీ అబ్జర్వ్ చేయండి, స్క్రిప్ట్ ని మీరు మళ్ళీ ఒకసారి రన్ చేసి చూస్తే మళ్ళీ మీకు అదే కనిపిస్తుంది. మరి సో ఎందుకు అలా జరుగుతుంది సార్ అంటే ఇక్కడ మనకి రెండిటికి కామన్ గా ఐడీస్ ఉన్నాయి. ఏ రెండిటికి ఉన్నాయి కామన్ గా? దీనికి ఐడి ఉంది, దీనికి ఐడి ఉంది. బట్ ఇవి రెండు సేమ్ కాదు. మరి మీరు ఈ బ్యాక్ HTML కోడ్ లో పోయి దీన్ని మార్చలేరు కదా, మార్చుతారా? సో ఇప్పుడు యూనిక్ కి వెళ్ళాలి. సో మరి మళ్ళీ నేమ్ చూడండి, నేమ్ లో పాస్వర్డ్ ఉంది, మరి ఇక్కడ ఏముంది నేమ్ లో? మరి రెండు యూనిక్ ఉన్నాయిగా, నేమ్ కి వెళ్ళొచ్చు కదా మనం. ఓకేనా? లెట్స్ ట్రై. ఐడి కాదు ఇది, ఏంటి? ఏం చేయాలి? నేమ్ ని సార్ మరి ఇక్కడ ఒకవేళ అన్ని క్రెడెన్షియల్స్ కరెక్ట్ అయితే వాట్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్? అంటే మీకు ఎక్స్పెక్టేషన్ అనేది తెలియాలి కదా, అని చెప్పండి ఎవరైనా. ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్ నేను ఇచ్చినవన్నీ కరెక్ట్ అయితే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇయర్? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటండి? It should redirect to login page. First thing. The second thing is the data must be stored into the database. మనం రెండు పాయింట్స్ లో రెండు వేస్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి, ఆ పేజీ కంప్లీట్ గా లాగిన్ లోకి వెళ్ళాలి. ప్లస్ ఇంకోటి ఏం చేయాలి? డేటాబేస్ లో డేటా స్టోర్ అవ్వాలి. అసలు ఫస్ట్ డేటాబేస్ లో మనం చూసే ఇన్పుట్ డేటా అనేది ఉందా లేదా చూడండి. మీకు ఇందులో ఎక్కడైనా మనం ఏమిస్తుంది? సుబ్రహ్మణ్యం అనే నేమ్ కనిపిస్తుందండి ఇందులో? లేదు కదా. సో ఇప్పుడు మీకు ఎంతలో రావాలి? 25th లో సుబ్రహ్మణ్యం gmail.com విత్ పాస్వర్డ్ అని ఇక్కడ అప్డేట్ అవ్వాలి. ఓకేనా? షల్వీరా ఈ ఎలిమెంట్ ఫైన్ చేస్తే రన్ యాజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళిందండి? లాగిన్ పేజ్ లోకి వెళ్ళింది. లాగిన్ పేజ్ లోకి వెళ్ళింది. ఓకే, దెన్ అబ్జర్వ్ ఇన్ టు ద డేటాబేస్. వచ్చిందా?
సో ఇప్పుడు మనం ఈ ఈ యూజర్ ని ఎలా రిజిస్టర్ చేసినాం సార్ ఈ పేజ్ లో అంటే, ఎలా రిజిస్టర్ చేసినాం అండి? బై యూజింగ్ ఎన్ ఆటోమేషన్ టూల్, సెలీనియం టూల్. ఇప్పుడు ఈ పేజ్ వర్క్ చేస్తుందా చేయట్లేదని మనం ఎలా చెక్ చేసినాం? సెలీనియం టూల్, సెలీనియం స్క్రిప్ట్ ని. సో ఒకసారి రాసిన స్క్రిప్ట్ ని నువ్వు ఎన్ని సార్లు అయినా రన్ చేసుకోవచ్చు. యు ఆర్ ఏబుల్ టు రన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మరి ఇప్పుడు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, రిజిస్టర్ అయింది, మరి మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుంది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? లెట్ చెక్ విత్ మాన్యువల్. మాన్యువల్ కి చెక్ చేద్దాం, చూడండి ఉందా? వాట్ ఆర్ ద క్రెడెన్షియల్స్ వీ హ్యావ్? @gmail.com. ఓకే అండి, 1 2 3 4 5. వెన్ యూ రన్ దిస్ వన్ ఏమవుతుంది? సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయితే ఎక్కడ పోవాలంటున్నాం మనం? మరి లాగిన్ పేజ్కి వెళ్ళిందా? యాక్చువల్గా అయితే ఇక్కడ ఎర్రర్ మెసేజ్ రావాలి, ఏమని? మా ఆల్రెడీ మెయిల్ ఐడి ఉందా, క్రెడెన్షియల్ మనకి అప్లికేషన్ ఎక్స్పెక్టేషన్ ఏది ఉందో దాని మీదే వర్క్ చేద్దాం మనం న్యూ రిక్వైర్మెంట్స్ క్రియేట్ చేయొద్దు. వాడు ఇచ్చిందని చేయాలి. వాడు ఏం చెప్తుండో, ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉంటేనేమో సేమ్ పేజ్ రీఫ్రెష్ అవ్వాలి, లేకపోతే లాగిన్ పేజ్కి వెళ్ళి డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి. మరి ఈ డూప్లికేట్ డేటాబేస్ లో మళ్ళీ సెకండ్ టైం స్టోర్ అయిందా లేదా చెక్ చేయండి. అవ్వలేదు కదా. గట్. మరి ఇప్పుడు అదే స్క్రిప్ట్ నువ్వు మళ్ళీ సెలీనియం స్క్రిప్ట్ రన్ చేస్తే వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అగైన్? సేమ్ క్రెడెన్షియల్స్ రీఫ్రెష్ అవ్వాలి పేజ్. అయిందా? రీఫ్రెష్ అయిందా? సో ఇక్కడ ఒక్కసారి రాసిన సెలీనియం స్క్రిప్ట్ ని మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేసుకోవచ్చు. ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు ఏం చేయొచ్చు దాన్ని మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వే హౌ టు కన్వర్ట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఇంటూ ఆటోమేషన్. మాన్యువల్ టెస్ట్ కేస్ ని ఆటోమేషన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఇది ప్రాసెస్. కాన్ఫిగరేషన్ విత్ బేసిక్ సెలీనియం స్క్రిప్ట్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎలా బేసిక్ స్క్రిప్ట్ ని వాడి. సో యువర్ అసైన్మెంట్ ఈజ్, చూడండి ఇప్పుడు ఈ లాగిన్ పేజ్ ఇది ఈ యూఆర్ఎల్ తీసుకుంటే, ఈ యూఆర్ఎల్ లో ఈ రెండు ఎలిమెంట్స్ ని ఫైండ్ చేసి డేటాని ఎంటర్ చేసి ఏ బటన్ మీద క్లిక్ చేయాలి? లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఏ బటన్ మీద క్లిక్ చేయాలండి? నేను మీకు కొంత చూపిస్తే మీరు ప్రాక్టీస్ చేద్దరు కానీ. సో రిజిస్ట్రేషన్ పేజ్ లోకి వెళ్ళి వాలిడ్ రిజిస్ట్రేషన్, ఇన్వాలిడ్ రిజిస్ట్రేషన్ అవన్నీ మీరు తర్వాత చేసుకుందరు కానీ. లాగిన్ పేజ్ ఏ క్రెడెన్షియల్స్ తోటి? వాలిడ్ క్రెడెన్షియల్స్. సో ద థింగ్ ఈజ్, ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఇక్కడ వాట్ ఈస్ ద యూఆర్ఎల్ ఫర్ లాగిన్ పేజ్? ఇది కదా. ఈ యూఆర్ఎల్ ఎంటర్ చేయటం అనేది ఎన్నో స్టెప్ అండి? యూఆర్ఎల్ ఎంటర్ చేయటం అనేది ఎన్నో స్టెప్? సో అంటే ఈ ఫస్ట్ ఈ స్టెప్స్ అనేవి కామన్ అనేగా దాని మీనింగ్. మన కామన్ స్టెప్స్ ని ఎవ్రీ టైం రాయాల్సిన అవసరం లేదుగా. మీకు కొంచెం ఆ స్టెప్స్ ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఓన్గా టైప్ చేసుకోండి, తర్వాత అవసరం లేదు. బట్ లెట్స్ చేంజ్ ద యూఆర్ఎల్. సో ఏ యూఆర్ఎల్ సార్ నా దగ్గర ఉంది? నా దగ్గర ఉన్న యూఆర్ఎల్ ఏంటి? ఇది కాదు కదా యూఆర్ఎల్, ఇదే యూఆర్ఎల్. కాపీ ఇట్, సో ఆ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఇంతకుముందు ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి? రిజిస్ట్రేషన్ పేజ్. ఇప్పుడు ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి? అవుతుంది కదా. సో అగైన్ మళ్ళీ ఏం చేయాలి? ఈ లాగిన్ పేజ్ ని ఆటోమేట్ చేయాలి అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఏం చేస్తారు? రైట్ క్లిక్ ఇవ్వండి,
ఇన్స్పెక్ట్ అనండి, సెలెక్టర్ ద్వారా వెళ్ళండి, ఏ ఎలిమెంట్ కావాలో మళ్ళీ ఇక్కడ సేమ్ మీకు ఐడి నేమ్సే ఉన్నాయి. మళ్ళీ సేమ్ ఇక్కడ ఏమున్నాయి, ఐడి నేమ్స్ ఉన్నాయి. మళ్ళీ లాగిన్ బటన్కి ఏమున్నాయి ఇక్కడ మీకు, లాగిన్ బటన్కి ఏమున్నాయి ఇక్కడ మీకు, లాగిన్ బటన్కి ఐడి నేమ్స్ లేవు, ఓన్లీ ఏముంది, టైప్ ఉంది కదా, టైప్ ఉంది కదా. మరి మీకు నేను ఓన్లీ ఐడి నేమే చెప్పా కదా, నేను ఈ ఐడి నేమ్ నేను చేంజ్ చేస్తా. ఎలా చేంజ్ చేస్తారు సార్ అంటే, బికాస్ దిస్ ఈజ్ మై అప్లికేషన్. ఇది ఎవరి అప్లికేషన్ అండి, ఈ అప్లికేషన్ డెవలప్ చేసింది నేను. ఈ అప్లికేషన్ యొక్క బ్యాక్ ఎండ్ కోడ్ కూడా ఎవరి దగ్గర ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది. ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకోవచ్చు, ఎలా కావాలంటే ఏం చేయొచ్చు అలా. మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే ఈ రిజిస్ట్రేషన్ పేజ్ లో ఈ రెండింటికి ఐడి ఒకటే ఉంది కదా, ఈ రెండింటికి ఐడి ఎట్లుంది, సేమ్ ఉంది. ఈ కోడ్ మంది మీ దగ్గర ఉండదు కదా, బట్ నేను డెవలపర్ కదా, నా దగ్గర ఉంటుంది. నేను మీకు అది చేంజ్ చేసి చూపిస్తా చూడండి ఇప్పుడు లైవ్ లో. వీటిని రియల్ టైమ్ అప్లికేషన్స్ అంటారండి. ఇక్కడ చూడండి, ఇక్కడే కదా, when you save changes, refresh this page, మారిందా? ఇంతకుముందు ఏముంది, రెండు ఐడి ఉంది కదా, ఇప్పుడు ఏమైంది, ఒకటి పాస్వర్డ్ ఉంది, ఇంకోటి ఏముంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ పేజ్కి, ఈ పేజ్కి ఏం కావాలి మీకు, లాగిన్ బటన్ కి మీకు ఇక్కడ ఐడి నేమ్ లేదు. మనం ఇప్పుడు ప్రాక్టీస్ ఎందులో చేసినాం, ఓన్లీ ఐడి నేమ్ లో చేసినాం కదా, మరి ఇక్కడ మీకు ఐడి నేమ్ కనిపిస్తుందా, లేదు కదా. ఆ కోడ్ కూడా చేంజ్ చేసి నేను మీకు కావాల్సినట్లు ఐడి నేమ్ ని యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఓన్లీ ఐడి నేమ్సే కదా. సో వీటిని ఏ అప్లికేషన్స్ అంటారండి, రియల్ టైమ్ అప్లికేషన్స్ అంటారు. రియల్ టైమ్ అప్లికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, దాని ఫ్రంట్ ఎండ్ కోడ్, బ్యాక్ ఎండ్ కోడ్ రెండు ఎవరి దగ్గర ఉంటాయి, మన దగ్గరే ఉంటాయి. ఓకేనా, ఈ కోడ్ కూడా ఎవరి దగ్గర ఉంటుంది, మన దగ్గరే ఉంటది. అందుకే ఏం చేయొచ్చు, మనకు కావాల్సినట్లు మార్చుకోవచ్చు. వాట్ ఇట్, ఏమిచ్చా, సబ్మిట్ ఇచ్చా, సబ్మిట్ ఇచ్చా, లాగిన్. సో ఏ పేజ్ అండి, ఇది రిఫ్రెష్ చేసుకోండి, వచ్చినాయి కదా, ఐడి సబ్మిట్. సో మీరు చేయాల్సిన మీ అసైన్మెంట్ ఏంటంటే, సేమ్ ఇక్కడ యూజ్ చేసి ఐడి నేమ్ తీసుకోండి, ఐడి నేమ్ తీసుకోండి, ఐడి నేమ్ తీసుకొని ఇందులో డేటాని ఎంటర్ చేసి లాగిన్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ చేస్తే ఏం రావాలంటే, మరి ఏం రావాలండి, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి తెలీదా, లాగిన్ అయ్యి నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళాలి, హోమ్ పేజ్ లోకి వెళ్ళాలి. బట్ ఇలా వెళ్ళాలి. ఇంకా మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే ఈ లాగౌట్ చేయటం కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ వరకు చేయండి. దీని ఫర్దర్ గా రిమైనింగ్ వెబ్ ఎలిమెంట్స్ ఏంటి, అసలు ఈ డామ్ పేజ్ లో ఏముంటాయి, అవి ఎందుకు ఉంటాయి అని చెప్తాను. వన్ మోర్ ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు నేను చెప్పింది రియల్ టైమ్ అప్లికేషన్, ఎఫ్బి ఉంది. ఇప్పుడు ఎఫ్బి అనేది రియల్ టైమ్ అప్లికేషన్, లైవ్ అప్లికేషన్ అండి, ఇది లైవ్. ఇప్పుడు ఈ ఇందులో ఐడిలో ఏముంది, ఈమెయిల్ అని ఉంది కదా, దీన్ని మనం మార్చలేస్తామా, ఎందుకు మార్చలేము, ఆ కోడ్ మన దగ్గర ఉండదు కాబట్టి. గట్ ఇట్ మై పాయింట్. రియల్ టైమ్ అప్లికేషన్స్ ని మనకు కావాల్సినట్లు మోడిఫికేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైవ్ అప్లికేషన్స్ చేయలేదు. నేను డెవలపర్ని కాబట్టి, నాకు డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను మీకు ఈ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. బట్ ఒకవేళ మీకు అది లేకపోతే, ఈ రోజు మీరు ఈ లాగిన్ బటన్ కి ఐడి నేమ్ లేకపోతే మీరు అది ప్రాక్టీస్ చేయలేరు. ఓకేనా, టుమారో సెషన్ లో ఈ ఫేస్బుక్ పేజ్ ని ఎలా ఆటోమేట్ చేయాలో కూడా చెప్తారు. అది రియల్ టైం కదా, ఇది లాగిన్ పేజ్. ఇలా 1 or 2 అప్లికేషన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మనం టాపిక్స్ లోకి వెళ్దాం.
సెలీనియం ఏంటి, కాంపోనెంట్స్ ఏముంటాయి, అందులో 1 by 1 ఏమిటి అనేది 1 by 1 డిస్కస్ చేసుకుంటే వెళ్దాం. ఎనీ క్వశ్చన్స్ హియర్?